యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? చాలా బాగా ఉండే టైప్ కావాలి. అందులో ఒక బెడ్రూమ్ చాలదు, 2 కావాలి. ఎందుకంటే వీడు అర్ధరాత్రి గొడవ పెట్టి చంపేస్తాడు. దాంతో పాటు పెద్ద హాల్ కావాలి, విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి. దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్. మనం ఎక్కడ చూసాం రా? అడియార్ పార్క్. అలాంటి బాత్రూమ్ ఉండాలి, లేకపోతే ఆయిల్ బాత్ చేయడం కష్టం. నువ్వు దేవుడు భక్తులు కదా, ఒక పూజ గది కావాలి. ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి. మేము కారు కొనబోతున్నాం కదా, దానికి ఒక షెడ్ కడతాం. ల్యాండ్ కారు కొందాం రా. వద్దు, హోండా వద్దురా, వద్దురా. అదే ట్రాఫిక్ లో నడవడం చాలా కష్టం. చిన్నది మారుతి కారు కొందాం. మీకు ఇల్లు కావాలా, షెడ్ కావాలా? కారు షెడ్ ఇల్లు కావాలి. అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట. అయితే నెలకు 3000 అవుతుంది. అంతద్దా? 2800 తగ్గాలి. 2000 ఛాన్స్ లేదు. 1500 తగ్గాలి. 1000 రూపాయలు, 500 ఇంకా తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా. ముందే చెప్పచ్చుగా. 100. ఇటు 100. పోనీ ఇంకో 50 వేసుకో. 150 రూపాయలు. అంటే 150 రూపాయలకి 2 బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక హాల్, ఒక కార్ పార్కింగ్, గార్డెన్ అది కొందనమాట. అంటే గార్డెన్ తో కలిపి 150 రూపాయలు కావాలన్నమాట. చూపిస్తావా? వెరీ గుడ్ బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇంకో బ్రోకర్ ఇలా? ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. ఇలాంటి చోట్ల మేము ఉండాలి మరి. మీరిచ్చే 150 రూపాయలకి దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు. అందులో ఇది లేదు. ఇదిగో ఆ కాలగొట్టి పడ ఫ్రెష్ గా ఉంటది. నాకు అలవాట్లేదు. సరే ఇది చూపిస్తాను. 2000 అడ్వాన్స్ ఇస్తారా? బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి, ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు. ఏదో మా వెంకటేష్ చెప్పాడని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా. மகாஜனங்களே வணக்கம். உங்கள் ஆரோக்கியமே நம்ம மகாபாகியம். என்ன உங்கள் நன்மைக்காக இங்க ஆஸ்பத்திரி ஒன்று கட்ட வேண்டும் என்று தீர்மானித்தோம். இங்க ஆஸ்பத்திரி கட்ட வேண்டுமென்னால் நீங்கள் எல்லோரும் காலி செய்ய வேண்டும். అవును, వాడు ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాడు. వాడెవడయ్యా? అని అంటే అంటే ఉడుం పట్టు ఉమామేశ్వరరావు, మన తెలుగువాడే. సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే నేను మా అమ్మ కడుపులో హరిని కాడి నుంచి వాడు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 ఏళ్ళు నాకేం భయం లేదు. నేను ఊతో మాట్లాడుకుంటాను. నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే 50 30 తీసు. ఏమో బాబు 40 అసంగా ఉంటుంది. ఇవ్వండి. పొద్దున్నే ఏదో దారం ఇదాగండి. మరి నాకు ఇద్దరు పంచుకోండియా. ఏంటి 5లోనా? పదరా, టీ తాగమని చెప్పారు కదా. పదా. అసలైన నాకు ఎలా పరిచయం చెప్తే కదా మాకు తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడున్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాను. ఆ కేసు అవుతా? మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి. ఆగాగు. ఇలాంటి అతివాగుడు వాగేవాడు అంటే ఆయనకి ఎక్కడలేని అసహ్యం. ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు మనం మీద కాలకి కింద పోవా? నువ్వు పోరా. రండి సార్. నేను వస్తాను. రా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం. నువ్వా వెంకటయ్య? ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరెలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాటి టపా కట్టేసేవాడిని. నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా. ఎవరి కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి. నేను ఏం చదివావోయ్? బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. బీకాం 14 ఇయర్స్ అయ్యండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే. వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు. ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే. నాకు సౌండ్ గండం ఉంది. గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిగ్ కామ్. కామా? నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని. ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి. అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాస్
దాసు బీకామ్ దాస్. ఓ దాసా, నిన్ను గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మోయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను కుక్క తిరగకుండా మక్కలే వెళ్ళకపోతే నా పేరు చింతపిక్కల దాసే కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా తెచ్చాం సార్. నెమ్మదిగా, గోళ్లకే కాదు ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్ళని నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు, ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్తే వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీయా సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. See Miss Radha, he is Mr. Vasu. Welcome first. Don't talk much. He is new to our office. Help him in accounts only. ఓకే సార్. You can go. పోసి అమ్మ కడుపు మాడ, సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. Call my next team left, you'll find the financial figures. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. What? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. See, here are the liabilities for the year 1987, 1988 and 1989. కూర్చోడానికి కుర్చీ కూడా You just know లేదు. this ఈవిడ person. మాత్రం ముద్దపప్పులో కూర్చుంది. ఏ మిస్టర్, ముద్దపప్పు గిద్దపప్పు అంటే ఎండి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అరే మీరు తెలుగు వారండి? వారండి. ఇంతవరకు అసలు చెప్పలేదండి. నీకెవరో గుర్తుందా? బుద్ధి లేదండి, కూర్చుని తీసుకెళ్తున్నాడు. మీరు కానివ్వండి. కానివ్వండి. ఎందుకంటే మా ఊళ్ళో పేడదట్లు మోసుకోవడం బాగుంటుంది. ఇంకెక్కడ ఊరు అవకాశం పోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సిఐడిలా ఉన్నాడేమిట్రా? సిఐడియే. మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలో చూసుకోవాలి, తెలుసా? ఏ మిస్టర్, పడగొట్టింది అతను కాదు. ఓహో, సో మీరు కదా? అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే, కూర్చోండి, సిద్ధం. సార్, ఏమిటి సార్ ఇదంతా? ఏమైంది? మీరు నిప్పు కేకులు ఒళ్ళబెట్టి కూర్చున్నారు సార్. అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి? ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? వాళ్లే సార్, అరబ్ సేడీలు మొన్న మన పెట్టి రాకున్నారే. ఓహో, వాళ్ళ. ఏమైంది? ఇంకేమవుతుంది సార్, కొంప మునిగింది. అందులో ఒకడు మన ఆఫీస్ లోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు మన గోడలోనే పనిచేస్తున్నాడు. ఓ మై గాడ్, శంఖవరం శనేశ్వర, బేబీ బీపీ బ్రాందీ. పోసిని అమ్మ కడుపు మాడా, నాకు సౌండ్ కన్నా ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టచ్చు కదా గ్లాసు, సౌండ్ చేయటం ఎందుకు? అయితే వాళ్ళిద్దరూ సిఐడిలా నా గురించి ఆచూకీ తీయటానికి నా ఆఫీసులోనే చేరారన్నమాట. ఓకే ఓకే, తెల్లవారేలోగా వాళ్ళిద్దరి శవాలు బీచ్లో తేనాలి. ఏ మిస్టర్, ఇంట్లో మేము అద్దుకుంటున్నా కానీ ఊరికే ఉండడం లేదు. మీరేమైనా అడగాలంటే వీళ్ళు హౌస్ ఓనర్ అడగండి. బుద్ధి లేదమ్మా మీకు? మాట్లాడితే హౌస్ ఓనర్ అని ఎన్నిసార్లు చెబుతారు? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? చూడు బాబు, మరో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాం. అంతవరకు కాస్త టైం ఇవ్వండి. ఎన్నిసార్లు మా టైం ఇచ్చేది? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? ఏంట్రా ఆడవాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తున్నారు? మర్యాద మర్యాద. ఇప్పుడు అడుగు. ఎవర్రా మీరు? మీ బాబులం. పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చలే. ఆగరా. ఏంటి మీరేనా? మీకు బాస్ ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి వార్త చెప్పండి, ఇల్లు ఖాళీ చేయమని. ఏమిటిది? మర్యాద లేకుండా నువ్వు? వీళ్ళని తుప్పు తుక్క కింద కొట్టగలను, కానీ నీ హీరోయిన్ మీద దెబ్బతిస్తున్నావు రాజాను. చూసుకో. ఇక్కడ పడు. నాకు ఛాన్స్ ఎవరా? చూసారా, పైసా ఖర్చులాగానే పంపించేశాం. ఇప్పుడు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు. ఆ మైకాదొర మనుషులే వీళ్ళు. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట.
రోజు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. మేముండగా మీకు భయం లేదండి. థ్యాంక్స్ అండి. దాందే ఉందండి, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం. బయటపై మీరు ఆఫీస్కి రావడం లేదండి? వస్తున్నానండి. ఇతను నీకు తెలుసామ్మా? తెలియడేమిటమ్మా, మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా? నాకు ఈ విషయం చెప్పలేదరా? నువ్వెలాగా చూస్తావు? నువ్వు పనిచేసేది గోడౌన్ లో, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క సీట్ లో కూర్చొని పనిచేస్తున్నాను. మీది పక్క సీటు, దాని గోడౌన్. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ఎదురింట్లో ఉంటున్నామండి. దీనికంటే చాలా బాగుంటుంది. అద్దె ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలు. 250 రూపాయల? అదేంటమ్మా, ఇంతకు మునుపు వాళ్ళకి 150కేగా ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు పెంచేశాడా? అదే మా మొహం చూడగానే వాళ్ళకి పెద్ద పొద్దు ఇస్తుంది అనమాట. వంట పని. అవునవును, మేము వంట తీసుకోవాలి కదా. ప్రియమైన అమ్మకు నేను క్షేమం. జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి. నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. నేను వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మేముండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ అక్కడ ఏమండి, నేను కోకో ట్రేడర్స్ నుండి వచ్చానండి. కోకో గారు అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. నన్ను మాత్రమేనా? దాసును ఇద్దరిని. దాసు, వస్తున్నా. మనల్ని అర్జెంట్ గా రమ్మని బాస్ బండి పంపించారు. ఇంత అర్ధరాత్రి పూట నీకేమైనా మర్చిపోయిందా? నా వల్ల కాదు. మళ్ళీ ఆయన మీకు దొరకరండి. ఉదయాన్నే ఢిల్లీ వెళ్తున్నారట. అర్జెంట్ గా మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారు. అంత ముఖ్యమైన పని? ముఖ్యమైన పని అండి. ప్యాంట్ వేసుకొస్తా. తొందరగా రండి. డ్రెస్ మార్చుకొచ్చేస్తాం. ఏంటి ఇక్కడ ఆపారు? కోకో గారు ఎక్కడా? ఎవరున్నారండి? ఎదరా? రెడీయా? రెడీ. నడుం పెట్టు లంగోటి లేకుండా ఫైట్ చేస్తే చూసారా కర్మ? నీకు బుద్ధుందా? వాళ్ళంత ఉత్సాహంగా వస్తే ఏం చేస్తారా? వాళ్ళేమో చూడడానికి దున్నపోతులో ఉన్నారు, ఫైటింగ్ కూడా తెలియదు. టైమింగ్ లేకుండా కొట్టేశారు. ఇక్కడ సారీ సారీ. పద కోకో గారిని చూద్దాం. చస్తాను. నాకు 5 నిమిషాలు ఇష్టం కావాలి. 5 నిమిషాలు ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళి కట్టలు తీసుకోదా? రేపు కట్టుకోవచ్చుగా. ముందు కోకో గారిని చూద్దాం. పద. నేను ఇక్కడే ఉంటాను, ఇష్టం చేసుకోపో. సార్ మీరా? సార్ నేనే సార్, వాసుని. ఏటలా కంగారుగా చూస్తున్నారు? నేనండి దాసుని. అది నేను కోకో ట్రేడర్స్ ఏ తప్పు చేయలేదు. రాత్రి మనల్ని రమ్మంటే రాలేదుగా, అందుకే కోపం వచ్చింది. అదే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. మిమ్మల్ని కలుద్దామని బయలుదేరారు సార్. రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు, మమ్మల్ని ఇద్దరు తప్పడానికి ప్రయత్నించారు సార్. అలాగా? ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్. వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది. ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా. ట్రైనింగ్? అబ్బే అదేం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్లే మిమ్మల్ని కొట్టించుంటారు. ఒక్క నెల లాగండి, ఈ లోపల ఈ గొడవలు అన్ని సర్దుకుంటాయి. ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి మరీ తీసుకుంటాను. 2 నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్. అలాగని నేను నిప్పుని ఒళ్ళో పెట్టి కూర్చోలేనయ్యా. సార్ మేము నిప్పు కాదు సార్, మంచి వాళ్ళం సార్. నేనే నిప్పుని ఉప్పుని పప్పుని. మీరు బయటికి వెళ్తారా లేదా? ఓకే సార్, కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు. మేము మళ్ళీ వస్తాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం. మెల్లగా రా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగులు పడుతున్నాయిరా.
అదే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేషం. అక్కడ నువ్వేదో పెద్ద లక్కీ పెరవ అయినట్టు. మన సిఐ గారా? వద్దురా మళ్ళీ జామీన్ అడుగుతాడు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే ఏమిటి, ఏం జరిగింది? వాళ్ళు ఎవరో మమ్మల్ని చిరగబా చేశారు సార్. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్. అవును సార్, ఆ రోజు మీకు మొత్తం మంది అప్పగించినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది సార్. అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్. ఆ విషయం నేను చూస్తాను. అవును, మీకు పెట్టించిన వాడిని మళ్ళీ మీరు చూసారా? లేదు సార్, చూస్తే మీరు చెప్పేవాళ్ళంగా. ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి దయచేసి మీరు మా ఎండితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. ఎవరు మీ ఎండి? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? అదిగో కోకో ట్రేడర్స్. అదిగో కిటికీలను చూస్తున్నారే, ఆయనే మా బాస్ సార్. అయ్యి నాకు తెలియదే. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాండీ. ఎవర్రా వాళ్ళు? తెలియదు. తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా? నిజంగా నాకు తెలియదయ్యా. తెలీదా? డొక్క వెంకటయ్య, నిజం చెప్పకపోయావో నీ డొక్క చీరేస్తాం. నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను. నా పేరేమిటో తెలుసా? పి నరసింహం, అంటే పిచ్చి నరసింహం. నీ పిచ్చి వదిలేదాకా పిచ్చిగా కొడతాను. ఎవర్రా వాళ్ళు? అందులో ఒకరు మా ఊరుడే. రెండో వాడు? తెలీదు. తెలీదయ్యా. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. పొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను, కిరసనాయలు తేరా అని. ఆ గతం ఇప్పుడు వచ్చి కొట్లని మూసారని చెప్తున్నాడండి. కొట్లు మూసే టైం కాలేదే. మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, మా వాడేమైనా కోతలకు వస్తున్నాడా అని. నేనే వెళ్ళి చూశానండి. ఈ రోజు ఎవరు పోయారో ఏమో, కొట్లని మూసారండి. బహుశా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో. మమ్మల్ని ఎక్కడండి ఉద్యోగంలో తీసేశారు? ఏవో యూనియన్ గొడవలట. ఆ గొడవలు తీరిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారట. నేను విన్నది అది కాదే. మీరేం విన్నారో అది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఈ కిరసనాయల సీసా మీద ఒట్టండి, అసలు వాడు పనిలోంచి తీసేసిన మరో పని దొరకడం చాలా సింపుల్. ఎందుకంటే నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా. స్టవ్ ఆరిపోయింది. ఈ డొంక తిరుగుడంతా ఎందుకులేండి, మీకు కిరసనాయలు కావాలంతే కదా. అంతే. థ్యాంక్స్ అండి. మీ ఆరోగ్యం బాగుంది కదండి? మీకేమాత్రం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇరుగు పొరుగు వాళ్ళం కదా, ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను. వస్తానండి. థ్యాంక్స్. ఏమ్మా, నిజంగా షాపులు మూసేశారంటావా? కోతలకు వస్తున్నాళ్లే. ఏమండి, నేను కిరసనాయల కోసం రాలేదండి. మూసేసింది కిరసనాయల కొట్టు కాదండి, బియ్యం కొట్టు. అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వండగలవండి? నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయలు అడిగానండి. అయ్యో, నేనెంత ఫూల్ అండి. ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా? ఏ విషయం? నేను ఫూల్ అన్న విషయమా? అదే అది కాదండి, బియ్యం కోసం వచ్చిన విషయం. అవునండి, కిరసనాయలతో బయటకు వెళ్ళగానే గుర్తుకొచ్చిందండి. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. వాళ్ళ ఉదయం నుంచి బియ్యం తేరా అని చెప్తూనే ఉన్నాను. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి? ఇదిగోండి. ఏమండి, మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు. నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను. మరి ఇరుగు పొరుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా అండి? ఇదిగోండి, మీకు కిరోసిన్ అక్కర్లేదు కదా, ఇచ్చేయండి. అయ్యో, ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు. వస్తానండి. ఏమిటి, మళ్ళీ వస్తారా? చచ్చా, ఏమండి నేనంత ఫుల్ అండి. ఈ రోజుకి మాత్రం రాను.